వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు, వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి మలుపు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం వద్ద రెన్యూ ఎనర్జీ గ్లోబల్ చేపడుతున్న సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం ఇది కేవలం శిలాఫలకం మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ డైరెక్షన్లో స్పష్టమైనటువంటి ఒక సంకేతం. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ ప్రాజెక్టులో 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ యూనిట్ ఏర్పాటవుతుంది. ఇదే సోలార్ ప్యానెల్స్కి హార్ట్ లాంటిది. అంటే ఇప్పటి వరకు దిగుమతుల మీద ఆధారపడిన కీలక భాగాల్ని ఇక మన దేశంలోనే తయారు చేసే దిశగా ఇది ఒక పెద్ద అడుగు. అదే సమయంలో మరో 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ ఇది ఏర్పాటు చేయడం ఈ యూనిట్ని పూర్తిగా గ్రీన్ ఎనర్జీ మీద నడపాలి అన్న క్లియర్ విజన్ని కూడా చూపిస్తోంది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు అని ఇక్కడే అర్థమవుతుంది. ఇది ఒక పూర్తి క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద వస్తున్న ఈ ప్రాజెక్టు సోలార్ సప్లై చైన్లో భారత్ను మరింత స్వావలంబన దిశగా నడిపించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉద్యోగాల పరంగా కూడా ఇది గేమ్ చేంజర్. సుమారు 2,100 మందికి నేరుగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రావడం ఉత్తరాంధ్రలో ఆర్థిక చైతన్యాన్ని పెంచేటువంటి అంశం. ముఖ్యంగా 24 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న టైం లైన్ చూస్తే ఇది అనౌన్స్మెంట్ పాలిటిక్స్ నుంచి ఎగ్జిక్యూషన్ పాలిటిక్స్ వైపు ప్రభుత్వం కదులుతోంది అనే భావన ప్రజల్లో కూడా బలపడుతోంది. ఇంకా పెద్ద పాయింట్, ఇదే కంపెనీ రాష్ట్రంలో మొత్తం 82,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమవడం. అంటే ఇది ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. విద్యుత్ ఉత్పత్తితో పాటు తయారీ రంగాన్ని కలిపి తీసుకెళ్లడం ద్వారా ఉత్తరాంధ్రని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చే అవకాశాన్ని తెరుస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే ఇది కేవలం ఒక ప్రాంతానికి కాదు, రాష్ట్రం మొత్తానికి క్లీన్ ఎనర్జీ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే డబుల్ ఇంజిన్ గ్రోత్ మోడల్ని స్థిరపరిచేటువంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.